ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. ఈరోజు నేను హాస్పిటల్ ప్లేలిస్ట్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 11 చెప్పేబోతున్నాను. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోని శోకసంద్రంలో మునిగిపోయిన వ్యక్తిలా బాధాకరమైన ఫేస్ పెట్టుకుని డాక్టర్ సియోక్ కూర్చుని ఉంటారు. ఆ టైంలోని ఫ్రెండ్స్ అందరూ అతన్ని పరామర్శించడానికి వస్తారు. ఎందుకంటే డాక్టర్ సియోక్ యొక్క ఫాదర్ మరణించి ఉంటారు. ఈ పరామర్శలు ఏవి నాకు అవసరం లేదు, నేను బాగానే ఉన్నానని సియోక్ చెప్తారు. అప్పుడు డాక్టర్ జియాంగ్ వాన్, అరే సియోక్, నా మాట విను. ఈ టైంలో వచ్చిన ప్రతి ఒక్కరిని విష్ చేయాలంటే నీకున్న శక్తి సరిపోదు. నేను ఇచ్చే ప్రికాషన్స్ తీసుకుని చక్కగా సమస్య నుండి బయటపడు అని అంటారు. అదే సమయంలో డాక్టర్ జియాంగ్ వాన్ వాళ్ళ మదర్ మరియు ఆ హాస్పిటల్ యొక్క చైర్మన్ ఇద్దరు కూర్చొని డాక్టర్ సియోక్ వాళ్ళ ఫాదర్ యొక్క కంపెనీ విషయంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్స్ వాళ్ళ ఫాదర్ వైపే ఉండేవారు. ఇప్పుడు ఆయన సడన్గా చనిపోవడం వల్ల ఆ కంపెనీ పరిస్థితి ఏంటి, ఆ కంపెనీని ఎవరు చూసుకుంటారు అని డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్లో ఈ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని భోంచేస్తున్న సమయంలో వాళ్ళు తింటున్న భోజనాన్ని వాళ్ళకి అరేంజ్ చేసిన వారు సియోక్ వాళ్ళ ఫాదర్ యొక్క సెకండ్ వైఫ్ అని తెలుసుకొని, అసలు ఆవిడ పెట్టిన ఫుడ్ ఎందుకు ఇక్కడ అందరూ తినడానికి అలో చేస్తున్నావు అని సియోక్ని వాళ్ళ ఫ్రెండ్స్ తిడతారు. నిజానికి ఆ ఫుడ్ని ఆవిడ్ని అరేంజ్ చేయమని చెప్పేది సియోకే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కోసం చివరిసారిగా ఆమె చేయగలిగింది ఇదే అన్నట్టు అతను చెప్పి ఉంటాడు. మరోవైపు హాస్పిటల్లో హెడ్ నర్స్ యొక్క కూతురైన సోమి వాళ్ళ అమ్మ చేస్తున్న ప్రతి వర్క్ ని తన ఫోన్ లో షూట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా డాక్టర్ జియాంగ్ వాన్ చీఫ్ డాక్టర్ తో మాట్లాడుతూ ఉండడం చూపిస్తారు. మరి కొద్ది రోజుల్లో తాను తన జాబ్ ని రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్టుగా జియాంగ్ వాన్ అంటారు. అందుకు చీఫ్ డాక్టర్, ఎందుకు నువ్వు జాబ్ ని రిజైన్ చేయాలనుకుంటున్నావు, ఇంత మంచి జాబ్ ని వదులుకోకు అని అతనికి సర్ది చెప్తూ ఉంటారు. అతను మాత్రం అతని నిర్ణయంలో స్ట్రాంగ్ గా ఉంటారు. మరోవైపు డాక్టర్ చెసాంగ్ ఒక పేషెంట్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ పేషెంట్ ఏమో అన్కాన్షియస్లో ఉంటారు. ఆ పేషెంట్కి లెఫ్ట్ సైడ్ మాత్రమే అన్ని అవయవాలు పనిచేస్తూ ఉంటాయి, రైట్ సైడ్ అవయవాలు ఏవి పని చేయకుండా ఉంటాయి. ఆ పేషెంట్ యొక్క వైఫ్తో మాట్లాడుతూ డాక్టర్ చెసాంగ్, ఆ పేషెంట్ యొక్క బ్లడ్ అంతా చాలా థిన్గా ఉంది, అందువల్లే అన్కాన్షియస్గా ఉన్నారు. అందువల్ల అతను బ్రెయిన్లోకి ఒక క్యాథెటర్ని మేము ఇన్సెర్ట్ చేస్తాము. అతను కాన్షియస్లోకి రావాలంటే సర్జరీ చేయడం మాత్రమే దారి. మా వల్ల అయినంత బెటర్గా మేము ట్రై చేస్తాము అని చేశాంగంటే ఆ పేషెంట్ వైఫ్, అయితే మీరు ఏదో ఒకటి చేసి నా భర్తను బ్రతికించండి, నాకు అది మాత్రం చాలు అని బోరున ఏడ్చేస్తారు. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ కిమ్ వాళ్ళ లవర్తో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి డాక్టర్ లీ జున్ వస్తారు. అతను ఎవరితో మాట్లాడుతున్నారు అని అతని మీద పడిపోయి చాలా చొరవతో వింటూ ఉంటారు. దాంతో డాక్టర్ కిమ్ చాలా ఇరిటేట్ అయిపోయి, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం అని గట్టిగా అరిచేస్తారు. ఆ తర్వాత డాక్టర్ లీ జున్కి కాల్ రావడంతో అతను ఇంటికి బయలుదేరుతారు. అతని వెనుకనే డాక్టర్ కిమ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు వాళ్ళందరూ సరదాగా కాసేపు కూర్చొని లంచ్ చేసిన తర్వాత డాక్టర్ లీ జున్కి మళ్ళీ ఒక కాల్ వస్తుంది. దాంతో అతను అర్జెంటుగా బయటకు వెళ్ళిపోతుండగా డాక్టర్ కిమ్ని వాళ్ళ చెల్లెల్ని చూసి, మీ ఇద్దరు గొడవాడకుండా చక్కగా ఉండండి అని చెప్పి డాక్టర్ లీ జున్ వెళ్ళిపోతారు. అతను అలా వెళ్ళడం ఆలస్యం ఏమి తెలియని అమాయకుల్లా ఉండే కిమ్ రెచ్చిపోయి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉన్న లీక్సన్కి గట్టిగా హక్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు రొమాంటిక్గా మాట్లాడుతున్న సమయంలో సడన్గా మళ్ళీ డాక్టర్ లీ జున్ వస్తారు. దాంతో గాబరా పడిపోయిన డాక్టర్ కిమ్ అమాంతం కింద పడిపోయి ఒక చిన్న వేస్ట్ క్లాత్ తీసుకొని ఫ్లోర్ని తుడిచిన చోటే తుడుస్తూ ఉంటారు. అయితే లీ జున్ లోపలికి వెళ్ళి తన బాబు అయిన వూజుని తీసుకుని బయటకు వచ్చి, ఏంట్రా తుడిచిన చోటే తుడుస్తున్నావు, ఎంతసేపు అలా తుడుస్తావు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డాక్టర్ కిమ్ ఊపిరి పీల్చుకుంటారు. ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని, ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ మారిపోతాయి, పెళ్ళికి ముందు మా అన్నయ్య చాలా సరదాగా పబ్బుల్లో డ్యాన్స్ చేసేవాడు, ఆనందంగా ఉండేవాడు, ఆఫ్టర్ మ్యారేజ్ తన ఫ్యామిలీ కోసమే బతికాడు, ప్రస్తుతానికి తన బాబు మాత్రమే తన లోకమయ్యింది అని అనడంతో డాక్టర్ కిమ్ కూడా, నేను కూడా అలాగే అయిపోతానేమో, నేను అలా మారిపోతానేమో అని అంటారు. వాళ్ళిద్దరు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ చెసాంగ్ ఒక పేషెంట్ని చూసుకుంటున్న సమయంలో ఆ మిలిటరీ డాక్టర్, మీరు క్యాంప్స్కి వెళ్ళట్లేదా, ఇక్కడెందుకున్నారు అని అడిగితే అప్పుడు ఆవిడ, నేను నిన్ను అడగాలనుకుంటున్నాను ఆ ప్రశ్నని, నువ్వెందుకు ఇక్కడున్నావు అని అంటే, చిన్న వర్క్ ఉండడం వల్ల ఇక్కడే ఉండిపోయానని అతను అంటాడు. ఆ తర్వాత అతను, మీరు డిన్నర్కి నాతో వస్తారా అని అడిగితే
అందుకు ఆవిడ నో చెప్తారు. ఏంటి మీరు నాతో అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారా అని అతను అడిగితే, నో నో నాకేం లేదు. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టేలా కొన్ని విషయాలు జరగకూడదు అని. అంతకుముందు వారిద్దరు కలిసినప్పుడు అతను కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని ఆమె హెయిర్‌ని అలా సరిచేసి టచ్ చేసి మాట్లాడడం ఆవిడకి నచ్చుండదు. అలాంటి పిచ్చి పనులు చేస్తారేమో అని నో చెప్పారన్నమాట. వాటిని గుర్తు చేసుకొని అలా అన్నారని అతను అర్థం చేసుకుని ఐ ప్రామిస్ ఈసారి అలా జరగదు అని అంటారు. అయితే సరే అని ఆవిడ నవ్వుకుంటూ డిన్నర్‌కి వెళ్దాం పదా అని అంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లిఫ్ట్‌లో వెళుతుండగా అక్కడికి డాక్టర్ లీ జున్ వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే డిన్నర్‌కే అని చెప్పడంతో ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి అతను ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్‌లో డాక్టర్ కిమ్ మరియు తన లవర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ రోడ్డుపై వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఆవిడ మరో 3 ఇయర్స్ కోర్స్ కోసం వెళ్ళిపోవడం వల్ల మనం విడిపోక తప్పదు అని బ్రేకప్ చేసుకుందామని అంటారు. అతడు నీకోసం నేను 3 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ అయినా నేను వెయిట్ చేస్తాను అని అంటారు. నువ్వు వచ్చిన తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుంటాము అని చెప్తూ ఆమెకు ఎయిర్ పాడ్స్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సరదాగా ఒక రొమాంటిక్ సాంగ్ని ప్లే చేస్తూ ఎయిర్ పాడ్స్ ఇద్దరు పెట్టుకుని ఆ సాంగ్ని వింటూ అలా నడుచుకుంటూ వెళ్తారు. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ చెసాంగ్ మరియు ఆ మిలిటరీ డాక్టర్ కలిసి కారులో డిన్నర్కి వెళ్ళి తిరిగి వస్తుండడం చూపిస్తారు. ఆ టైంలో డాక్టర్ లీ ఇగ్జున్ ఆమెకు కాల్ చేస్తారు. ఎక్కడున్నారు మీరు అని అడుగుతారు. డిన్నర్ అయ్యి ఇంటికి వెళ్తున్నామని ఆవిడ చెప్తారు. సరే జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఆ టైంలో మిలిటరీ డాక్టర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారడం మనకు చూపిస్తారు. ఆ సమయంలో అతను ఈరోజు నా బర్త్డే అని చెప్తాడు. అయితే మరి బర్త్డే పెట్టుకొని ఎందుకు హాస్పిటల్కి వచ్చావు? నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదా అని అంటే, నా ఫ్రెండ్స్తో నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను, బట్ మీరు బిజీ ఉంటారని మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు, సారీ అని అంటారు. ఆ తర్వాత మీకు ఒక గిఫ్ట్ని ఇవ్వాలనుకుంటున్నాను అని అతను ఆవిడతో అనగా ఆవిడ అందుకు ఏంటది అని అంటే, రొమాంటిక్గా చూసి నేను లిమిట్స్ని క్రాస్ చేయకూడదు అనుకుంటున్నాను అని చెప్పి హ్యావ్ యూ సేఫ్ డ్రైవ్ అని అంటారు. దాంతో ఆమె అతని వైపు తదేకంగా చూస్తూ ఒక నవ్వు నవ్వుతారు. ఆ తర్వాత అతను ఆవిడ భుజాల మీద చేయి వేసి సరే అయితే మండే మళ్ళీ హాస్పిటల్లో కలుద్దాం అని చెప్పి కారు దిగి వెళ్ళిపోతారు. దాంతో ఆమె బలంగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ నెక్స్ట్ సీన్లో ఈ నలుగురు ఫ్రెండ్స్ రకరకాల ఫుడ్స్ని తీసుకుని వాటన్నిటిని ముందుంచుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఆవురావురమని తింటూ ఉంటారు. అప్పుడే డాక్టర్ జియాంగ్ వాన్కి ఎమర్జెన్సీ కాల్ రావడంతో అతను ఆపరేషన్కి అటెండ్ అవుతారు. ఆ ఆపరేషన్ అతని ఆధ్వర్యంలో ఫస్ట్ టైం చేయబోయేది డాక్టర్ జియాంగ్. ఆమె డాక్టర్ జియాంగ్ వాన్ అన్ని చెప్తూ ఉంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి ముగిస్తారు. సీన్ కట్ చేస్తే డాక్టర్ లీ ఇగ్జున్ ఒక పేషెంట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళ వైఫ్ని లివర్ని డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆమె అయిష్టం చూపిస్తూ ఉంటారు. అయితే ఈ విషయం అర్థం చేసుకున్న డాక్టర్ వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమని చెప్పి ఆవిడతో మాట్లాడితే ఆవిడ నాకు ఈ లివర్ డొనేట్ చేయడం ఇష్టం లేదు, అందువల్ల నాకు అన్ని టెస్టులు చేసి నా లివర్ నా హస్బెండ్కి సూట్ కాదు అని మీరే చెప్పేయండి అని బోరున ఏడుస్తారు. దాంతో డాక్టర్ అలాగే చేద్దామని ఫిక్స్ అవుతారు. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ జియాంగ్ వాన్ వాళ్ళ మదర్ మరియు హాస్పిటల్ యొక్క చైర్మన్ వస్తూ ఉండగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తారు. ఏంటంటే డాక్టర్ జియాంగ్ వాన్ జాంగ్తో కలిసి కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుతూ నవ్వుతూ కనిపిస్తారు. ఆ విషయం చూడంగానే వాళ్ళ అమ్మకి చాలా ఆనందం అనిపిస్తుంది. ఆమె 2 కళ్ళు సరిపోదు. అప్పుడు ఆమె హాస్పిటల్ చైర్మన్తో నాకు ఒక ఐడియా వచ్చింది, ఇదే నాకున్న చివరి అవకాశం అంటూ అతనితో చెప్తారు. అతను ఏంటా అన్నట్లు చూస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ కిమ్ తన పేషెంట్ అయిన చిన్న పాపని చెక్ చేస్తూ ఉంటారు. ఆ పాపకి ఆల్రెడీ 2 సర్జరీస్ అయి మళ్ళీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ చేయబడి ఉంటుంది. అయితే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది అన్న విషయం వాళ్ళ పేరెంట్స్తో డాక్టర్ కిమ్ చెప్తుండగా వాళ్ళ మదర్ నా బిడ్డ ఇప్పటికే చాలా ఫైట్ చేస్తూ ఉంది, బట్ మీరు ఏదో ఒకటి చేసి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడండి ప్లీజ్ అని ఆవిడ్ని చేయి వదిలేయకండి అని ఆ తల్లి రిక్వెస్ట్ చేయడంతో డాక్టర్ కిమ్ మీరు బాధపడకండి, నా వల్ల సాధ్యమైనంత వరకు మేము చేయాల్సింది మేము చేస్తాము అని వాళ్ళ అమ్మకి మాట ఇస్తారు. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ సియోక్ని లవ్ చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్ డాక్టర్ అతన్ని డిన్నర్కి ఎలా ఇన్వైట్ చేయాలా అని రిహార్సల్ చేస్తున్న సమయంలో అక్కడికి డాక్టర్ జియాంగ్ వాన్ మరియు కిమ్ వచ్చి అతను ఇవాళ డిన్నర్కి మాతో వచ్చేస్తున్నాడు అని అనడంతో ఆవిడ ఉక్కిరి బిక్కిరైపోయి వాళ్ళిద్దరిని విష్ చేసి అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఈ డాక్టర్స్ అందరితో పాటు ఇంటర్న్ డాక్టర్స్ కూడా
కలిసి కూర్చుని తింటూ ఉంటారో ఆ తర్వాత తాగుతారు కూడా. అలా తాగినప్పుడు ట్రూత్ అండ్ డేర్ గేమ్ని ఆడాలని డిసైడ్ అయ్యి ఆడుతున్న సమయంలో డాక్టర్ లీగ్జున్ టర్మ్ వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఇంటర్న్ లేడీ డాక్టర్ మీకు డాక్టర్ చెసాంగ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందని అడగడంతో అతను జవాబు ఇవ్వలేక ఒక గ్లాస్ ఆఫ్ డ్రింక్ని దించకుండా తాగేసి నో మోర్ కమెంట్స్ అని అంటారు. ఆ విషయం చెప్పడం ఇగ్నోర్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తారు. అదంతా గమనిస్తున్న మిలిటరీ డాక్టర్ ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతారు. ఆ నెక్స్ట్ టైం కూడా లీగ్స్ ఉంటామే వస్తుంది. అప్పుడు మళ్ళీ అతన్ని మీ ఫస్ట్ లవ్ ఏంటి అని క్వశ్చన్ చేస్తారు. ఇదేంటి నా వైపే చూపిస్తుందిరా బాబు అనుకుని మళ్ళీ అతను వన్ మోర్ గ్లాస్ డ్రింక్ చేద్దామని అనుకుంటే వెంటనే ఆ మిలిటరీ డాక్టర్ ఆ గ్లాస్ ఆఫ్ డ్రింక్ ని తాగేస్తారు. ఈసారి మీరు కంపల్సరీ ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిందే అని అతను అంటారు. అప్పుడు డాక్టర్ లీగ్జున్ ఇక చేసేదేం లేక తదేకంగా ఆ మిలిటరీ డాక్టర్ని చూస్తూ అవును ప్రేమించాను అని అనేస్తారు. దాంతో ఆ మిలిటరీ డాక్టర్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అమాంతం చేంజ్ అయిపోతాయి. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ జియాంగ్ వాన్ మరియు సియోక్లు పాటలు పాడుతూ ఉండగా అక్కడికి డాక్టర్ చెసాంగ్ వచ్చి ఇది ఇంటికి వెళ్లాల్సిన సమయం అని చెప్తారు. అప్పుడు మైక్ తీసుకుని డాక్టర్ లీగ్జున్ అతను డాక్టర్ చెసాంగ్ని ప్రేమించినప్పుడు జరిగిన సన్నివేశాలన్నీ ఊహించుకొని ఒక పాట రూపంలో పాడి చూపిస్తూ ఉంటారు. అప్పుడే మనకి డాక్టర్ కిమ్ శోకంగా ఒక మూల కూర్చొని ఉండడం చూపిస్తారు. అతని యొక్క లవర్ అయిన లీగ్సన్ అతనితో బ్రేకప్ చెప్పి రింగ్స్ని అతనికి రిటర్న్ చేసి వెళ్ళిపోయి సీన్ని చూపిస్తారు. అందువల్లే డాక్టర్ కిమ్ శోకసంద్రంలో మునిగిపోయి ఉంటారు. మరోవైపు ఆ మిలిటరీ డాక్టర్ చెసాంగ్ని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఆవిడ ఇంటర్న్ డాక్టర్ అనుకుని ఆవిడని పలకరించిన రోజును గుర్తు చేసుకుని ఆ మిలిటరీ డాక్టర్ కృంగిపోతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ కిమ్ తన పేషెంట్ అయిన పాపకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డోనర్ దొరికి ఉంటారు. దాంతో అతను ఆ పాపకి సక్సెస్ఫుల్గా హార్ట్ సర్జరీని చేసి పాపను బ్రతికిస్తారు. పాప తల్లిదండ్రుల ఆనందానికి అవధులే ఉండవు. ఆ నెక్స్ట్ సీన్లో హెడ్ నర్స్ వాళ్ళ అమ్మాయి సోమి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ అమ్మని గురించిన వీడియోస్ని చాలా అప్లోడ్ చేసి ఉండడం చూసి ఆ హెడ్ నర్స్ ఆనందంతో అసలు మాటలు రాక కన్నింటి పర్యంతం అవుతారు. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ చెసాంగ్ ఆపరేషన్ చేసిన పేషెంట్కి చెకప్ చేయడానికి వెళ్తుంటే ఆ పేషెంట్ తన రైట్ సైడ్ హ్యాండ్ పనిచేయకపోవడంతో మీరు ఆపరేషన్ చేసి ఏం లాభం, జీవితాంతం నేను ఇలా నా రైట్ హ్యాండ్ పనిచేయకుండా ఎలా బ్రతకాలి, ఇలా బ్రతకడం నాకు వద్దు అని చాలా గట్టిగా మాట్లాడతారు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఎందుకు అలా మతి లేకుండా మాట్లాడుతున్నారు, మీ ప్రాణాలని కాపాడారా డాక్టర్ అని అతనికి ఎంత చెప్పినా అతను వినడు. మరోవైపు డాక్టర్ లీగ్జున్ దగ్గరికి తన హస్బెండ్కి లివర్ డొనేట్ చేయడం ఇష్టం లేదు అని చెప్పిన ఆ పేషెంట్ యొక్క వైఫ్ టెస్ట్ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చిందని ఆమె లివర్ అతనికి సెట్ కాదు అని చెప్పి డాక్టర్ వాళ్ళతో చెప్పేస్తారు. దాంతో ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ పేషెంట్ మాత్రం నేను ఎలాగో రోగినయ్యాను, నా భార్యనైనా ఆరోగ్యంగా ఉండనివ్వండి, నా బిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది అని ఆవిడ్ని ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అని అతను అంటారు. ఆ నెక్స్ట్ సీన్లో ఈ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని కాఫీ తాగుతుండగా డాక్టర్ చెసాంగ్ నేను వేరే బ్రాంచ్కి చేంజ్ అవుతున్నానని చెప్పడంతో వాళ్ళందరూ షాక్ గురయ్యి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. నాకు నెక్ ప్రాబ్లం ఉండడం వల్ల రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నానని డాక్టర్ చెసాంగ్ చెప్తారు. మరోవైపు డాక్టర్ సియోక్ యొక్క మదర్ని చూపిస్తారు. ఆమె హాస్పిటల్లో ఉండగా ఆమెకి డైవర్స్ ఇప్పిస్తానన్న లాయర్ వచ్చి వాళ్ళ హస్బెండ్ చనిపోయే ముందు వీలునామా రాసి చనిపోయారని, తన ఆస్తి ఎవరికి ఇచ్చారో అనేది ఇంకా తెలియదు అని, ఈ విషయాలన్నీ తన సెక్రటరీకి మాత్రమే తెలిసిందని, ఆ పేపర్స్ అతను ఇప్పుడు తీసుకుని వస్తున్నాడని ఆ లాయర్ ఆమెతో చెప్తారు. ఆ నెక్స్ట్ సీన్లో డాక్టర్ జియాంగ్ వాన్ వాళ్ళ మదర్ డాక్టర్ జాంగ్ని మీట్ అవుతారు. తన కొడుకు గురించి చాలా మాటలు చెప్తారు. నా బిడ్డ గురించి నాకు చాలా బాగా తెలుసు, బట్ నా కొడుకు ఈ విధంగా నవ్వుతూ ఒక అమ్మాయితో మాట్లాడడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, నీకు పుణ్యం ఉంటుంది, అతను ప్రీస్ట్ కాకుండా నువ్వే ఏదో ఒకటి చేసి ఆపు అని, అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకో అని డాక్టర్ జాంగ్ని రిక్వెస్ట్ చేస్తారు. ఆల్రెడీ డాక్టర్ జియాంగ్ వాంగ్ని ప్రేమిస్తున్న జాంగ్ ఈ మాటల్ని విని ఏం చెప్పాలో తెలియకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోయి అక్కడి నుండి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతారు. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ ఎపిసోడే లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఎవరు మిస్ కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.